తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అఖండ 2కి అసలైన పరీక్ష ఇప్పటి నుంచే మొదలు కానుంది. కొత్త రిలీజ్ డేట్ కోసం చూస్తున్నామని, బ్లాక్ బస్టర్ డేట్కి వస్తున్నామని చెప్తున్నారు నిర్మాతలు. కానీ దానికంటే ముందు ఓటీటీ నుంచి మొదలుకొని కొత్త డేట్ సెట్ అయ్యే వరకు అఖండ 2 తేల్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి, అసలు ఆ సమస్యలేంటి చూద్దాం ఎక్స్క్లూజివ్గా. ఒక్క వాయిదా 1000 ప్రశ్నలు అన్నట్లు మారిపోయింది ఇప్పుడు అఖండ 2 పరిస్థితి. రిలీజ్ డేట్ మారింది కాబట్టి ఓటీటీతో కూడా తిప్పలు తప్పేలా లేవు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ ప్రైజ్ ఇచ్చి ఈ సినిమా హక్కులు కొనేసింది. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా 4 నుంచి 5 వారాల్లో ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అదే అఖండ 2కు అప్లై అయి ఉండొచ్చు. ఒకవేళ అఖండ 2 ఒప్పందం 4 వారాలు అనుకుంటే డిసెంబర్ 5కి సినిమా వచ్చుంటే సంక్రాంతికి ఓటీటీలో సినిమా రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. డేట్ మారడంతో ఓటీటీ డేట్ కూడా మారాల్సిన పరిస్థితి. భారీ రేట్ ఇచ్చినప్పుడే ఓటీటీ సంస్థలు నిర్మాతలకు చాలా కండిషన్స్ పెడుతుంటాయి. అందులో రిలీజ్ డేట్ కూడా ఒకటి. ఇప్పుడు ఆప్షన్ అఖండ 2 చేజారిపోయింది. డేట్ మారింది కాబట్టి రేట్ తగ్గిస్తుందా లేదంటే సేమ్ అదే అమౌంట్ ఇస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ విషయం కూడా నిర్మాతలకు తలనొప్పులు తెచ్చేదే. దాంతోపాటు కొత్త డేట్ ఫిక్స్ చేయాలన్నా అందులోనూ ఓటీటీ సంస్థ నిర్ణయం కీలకం కానుంది. వాళ్లు చెప్పిన రేట్ ఇవ్వాలంటే కండిషన్స్కు నిర్మాతలు తలొగ్గాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే అఖండ 2 వాయిదాతో కొందరు నిర్మాతలకు కంగారు తప్పట్లేదు. డిసెంబర్ 12న మోగ్లీ, అన్నగారు వస్తారు, ఈషా సినిమాలు వస్తున్నాయి. 25న ఛాంపియన్, శంబాలా వస్తున్నాయి. వీటిలో అఖండ 2 ఏ డేట్కొచ్చినా ఆయా సినిమాలకు తలనొప్పులు తప్పవు. మొత్తానికి ఒక్క వాయిదాతో వేల సమస్యలు అఖండ 2 ముందున్నాయి. ఇప్పుడు అన్ని సాఫీగా జరుగుతున్నాయి అనుకుంటున్న సమయంలో రాజాసాబ్ సినిమాకి అనుకోని షాక్ తగిలింది. విడుదలకి ఇంకా 20 రోజులు ఉండగా హాయిగా అన్ని ప్రమోషన్స్ చేసుకుందాం అని కలలు కంటున్న మేకర్స్కి ఓవర్సీస్ నుంచి పిడుగులాంటి వార్త వచ్చింది. అది కూడా మనకు సంబంధమే లేని అవతార్ 3 నుంచి. మరి ఆ షాక్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అవతార్ 3 సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ అక్కడున్నది జేమ్స్ కెమెరూన్. పైగా అవతార్ ఫ్రాంచైజీ కావడంతో ఆటోమేటిక్గా అంచనాలు అలా పెరుగుతున్నాయి. హాలీవుడ్లోనే కాదు, అన్ని దేశాల్లోనూ అవతార్ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. అంతా బాగానే ఉంది. కానీ అవతార్ 3 కారణంగా ప్రభాస్ రాజాసాబ్ సినిమాకి దెబ్బపడేలా ఉందిప్పుడు. ఈ సినిమాని ఇండియాతో పాటు ఓవర్సీస్లోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. జనవరి 8న గ్రాండ్ ప్రీమియర్స్ ఉన్నాయి. కాకపోతే ఫ్యాన్స్ కోరుకునే ఐమాక్స్ వర్షన్ లేకుండానే వస్తున్నాడు రాజాసాబ్. దానికి కారణం అవతార్ 3. డిసెంబర్ 19న రానున్న అవతార్ 3తో ఉన్న 4 వారాల కాంట్రాక్ట్ దృష్ట్యా ఓవర్సీస్లో రాజాసాబ్ ఐమాక్స్ వర్షన్ ఉండదని తేల్చేసింది ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ వర్షన్కి సరిపోయే థియేటర్ ఒక్కటి కూడా లేదు. ప్రస్తుతం వారణాసిని ఫస్ట్ టైం ఈ ఫార్మేట్లో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఆలోపు ఆ స్క్రీన్ సిద్ధం చేస్తారా అనేది చూడాలి. ఇండస్ట్రీలో అన్నిటికంటే బలంగా నమ్మేది సెంటిమెంట్నే. ఒక్కసారి కలిసొస్తేనే దాన్ని వదలరు మనోళ్ళు. అలాంటిది 2 సార్లు కలిసొచ్చాక ఇంకా వదిలేస్తారా చెప్పండి? అందుకే ఓ హీరో ఇదే చేస్తున్నారు ఇప్పుడు. తన పాత సెంటిమెంట్ వెంట పెట్టుకుని స్టార్ హీరోల మధ్యలో దూరిపోతున్నారు. భారీ పోటీలోనూ భయం లేకుండా ముందడుగేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో? సంక్రాంతికి పోటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు అంటూ లెక్కలేసుకుని మరీ పండక్కే వచ్చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకొచ్చేసింది. పైగా అక్కడున్నది అనిల్ రావిపూడి కాబట్టి అంచనాలు మామూలుగా లేవు. అలాగే రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా పూర్తిగా పండగనే టార్గెట్ చేసిన సినిమా. పండక్కి రిలీజ్ చేయాలనే పట్టుదలతోనే 50 రోజుల్లోపే భర్త మహాశయులకు విజ్ఞప్తి షూటింగ్ పూర్తి చేశారు దర్శకుడు కిషోర్ తిరుమల. ప్రభాస్ రాజాసాబ్ సైతం డిసెంబర్ 5 వదిలేసి జనవరి 9కి వెళ్లడానికి కారణం పండగని క్యాష్ చేసుకోవడానికే. వీళ్లందరితో పాటే నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒకరాజు సైతం నేను పండక్కే అంటున్నారు. మన సినిమాలతో పాటు జననాయగన్, పరాశక్తి లాంటి పరభాషా సినిమాలు సైతం పొంగల్కే రానున్నాయి. ఇంత పోటీలోనూ తన సినిమాని పండక్కే తీసుకొస్తున్నారు శర్వానంద్. ఆయన నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి సంక్రాంతికి రానుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. దానికి కారణం గతంలో శర్వాకున్న సంక్రాంతి సెంటిమెంట్. శర్వానంద్ ప్లస్ సంక్రాంతి ఈక్వల్ టు బ్లాక్ బస్టర్. సోగ్గాడే చిన్నినాయన, నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ లాంటి క్రేజీ సినిమాల మధ్యలో ఎక్స్ప్రెస్ రాజాతో వచ్చి హిట్ కొట్టారీనా.
అలాగే 2017లో ఖైదీ నంబర్ 150, శాతకర్ణి మధ్యలో వచ్చి శతమానం భవతితో సంచలనం సృష్టించారు. ఇప్పుడు సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు శర్వ. చూడాలిక ఏం జరగబోతుందో. ఓ మాదిరి మార్కెట్ ఉన్న హీరోలే విలన్ క్యారెక్టర్స్ చేయమంటే నో, మా ఇమేజ్ ఒప్పుకోదు అంటారు. కానీ 50 ఏళ్ల అనుభవం, మెగాస్టార్ అనే బిరుదు, వందల సినిమాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇక్కడ సూపర్ స్టార్ మాత్రం సినిమాకి తనని తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దర్శకులకి ఎక్స్పెరిమెంటల్ హౌస్ అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా స్టార్? మమ్ముట్టి. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. మలయాళం హీరో అయినా కూడా మన దగ్గర కూడా మెగాస్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లోనే ఉంటుంది. ఈ మధ్య ఈయన చేస్తున్న సినిమాలు, ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే ఔరా అనిపించక మానదు. ఓటీటీ వచ్చాక ఆయన స్టోరీ సెలక్షన్ మరింత విభిన్నంగా మారిపోయింది. తాజాగా విడుదలైన కలం కవల్ సినిమాలో మమ్ముట్టి పూర్తిగా నెగిటివ్ పాత్ర చేశారు. మెగాస్టార్ అయ్యుండి కూడా విలన్ గా మారిపోయారు. పైకి అమాయకుడుగా నటిస్తూ ఉమనైజర్ ప్లస్ సైకో కిల్లర్ పాత్రలో అదరకొట్టారు ఈ సీనియర్ హీరో. అఖండ 2 వాయిదా పట్టంతో హైదరాబాద్లోనూ చాలా చోట్ల కలం కవల్ షోలు పెంచేశారు. జైలర్ విలన్ వినాయక్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనైడ్ మోహన్ పాత్ర స్ఫూర్తితో కలం కవల్ సినిమా తెరకెక్కించారు జితిన్ కే జోస్. 2 ఏళ్ల కింద వచ్చిన కాథల్ సినిమాలో స్టార్ హీరోలు కలలో కూడా ఊహించలేని స్వలింగ సంపర్కుడిగా నటించారు మమ్ముట్టి. ఇక భ్రమయుగంలోనూ విలన్ గా అదరగొట్టారు. మొత్తానికి 70 దాటాక కూడా మమ్ముట్టి ప్రయోగశాలగా మారిపోయారు. ఒక్క ఫ్లాప్తో ఏమైపోతుంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక్క ఫ్లాప్తోనే జాతకాలు మారిపోతున్నాయి. అప్పటి వరకు ఉన్న హిట్స్ మర్చిపోయి అప్పుడే వచ్చిన ఫ్లాప్నే గుర్తుంచుకుంటారు. కొందరు డైరెక్టర్స్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఒక్క సినిమా నిరాశపరిచేసరికి ముందున్న బ్లాక్ బస్టర్స్ కనుమరుగైపోయాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం తంటాలు మొదలయ్యాయి. కూలీకి ముందు వరకు లోకేష్ కనకరాజ్తో సినిమా అంటే బొమ్మ, బ్లాక్ బస్టర్ అనే నమ్మకంతో ఉండేవాళ్లు హీరోలు. కానీ ఇప్పుడలా కాదు. కూలీతో సీన్ మారిపోయింది. 500 కోట్లకు పైగా వసూలు చేసినా అమ్మిన రేట్లు ఎక్కువ కావడంతో ఫ్లాప్ లిస్ట్లోకి చేరిపోయింది కూలీ. దాంతో కమల్, రజనీతో ప్లాన్ చేసిన మల్టీస్టారర్ లోకేష్ చేతుల్లోంచి చేజారిపోయింది. కూలీ విడుదలకి ముందే రజనీ, కమల్తో తాను మల్టీస్టారర్ చేస్తానని చెప్పారు లోకేష్. ఇద్దరితో ఉన్న రిలేషన్ కారణంగా ఇది కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ రజనీ మాత్రం కమల్తో తాను చేయబోయే మల్టీస్టారర్కి డైరెక్టర్ ఫిక్స్ కాలేదన్నారు. ప్రస్తుతం తానే హీరోగా ఒక సినిమా చేస్తున్నారు లోకేష్. మరోవైపు హిందీలో రాజ్ కుమార్ హిరాణీకి ఇదే పరిస్థితి ఎదురైంది. డంకీ తర్వాత ఈయన మ్యాజిక్ తగ్గిపోయింది. మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి క్లాసిక్స్ తీసిన రాజ్ కుమార్ హిరాణీ డంకీతో ట్రాక్ తప్పారు. అదొచ్చి 2 ఏళ్లవుతున్నా మరో సినిమా చేయలేదు. ఆమీర్ ఖాన్కు సైతం ఈయన చెప్పిన కథ నచ్చలేదని టాక్. అప్పట్లో ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు. కానీ ఆయన్ని దేవరతో ఎన్టీఆర్ ట్రాక్ ఎక్కించారు. కానీ ఇప్పుడు దేవరా 2 కూడా అనుమానంగానే ఉంది. రణ్వీర్ సింగ్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఎవరు హ్యాపీగా ఉండాలి? ఆయన ఫ్యాన్స్, లేదంటే ఆయన సినిమాకి పనిచేసిన టీం, అంతే కదా. కానీ ఇక్కడ సీన్ మాత్రం రివర్స్లో జరుగుతోంది. ఎక్కడో బాలీవుడ్లో రణ్వీర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక్కడ రాజాసాబ్ టీంలో కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఇంతకీ ఏంటా ఇంటర్లింక్ చూద్దామా? కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రణ్వీర్ సింగ్ ధురంధర్తో మంచి కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజే 40 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. సెకండ్ డే కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అన్నింటికీ మించి దీనికి టాక్ పాజిటివ్ గా ఉంది. ట్రేడ్ లెక్కలు చూస్తుంటే దురంధర్కు లాంగ్ రన్ కళ్ల ముందు కనిపిస్తోంది. ఈ సినిమా హిట్తో రాజాసాబ్ మేకర్స్ హ్యాపీ అయ్యారు. దానికి కారణం దురంధర్ లెంత్ 3 గంటల 34 నిమిషాలు. రాజాసాబ్ లెంత్ కూడా దాదాపు 3 గంటల 15 నిమిషాలు. 3.5 గంటల సినిమానే మెప్పించడంతో రాజాసాబ్ మేకర్స్ లో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే కొన్నేళ్లుగా భారీ నిడివితో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ బాగానే చేస్తున్నాయి. ఏడాది కింద పుష్ప 2 దాదాపు 3.5 గంటలతో వచ్చి రికార్డులు తిరగరాసింది. అలాగే యానిమల్ సైతం 3 గంటల 20 నిమిషాలతో వచ్చి 900 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ధురంధర్ సైతం మ్యాజిక్ చేస్తోంది. వరుసగా భారీ సినిమాలన్నీ రఫ్ ఆడిస్తుండడంతో రాజాసాబ్కు ఈ సెంటిమెంట్ కలిసొచ్చేలా కనిపిస్తోంది. అంతెందుకు, మొన్నటికి మొన్న బాహుబలి ది ఎపిక్ సైతం 3 గంటల 45 నిమిషాలతో వచ్చి రీ రిలీజ్లో 50 కోట్లు కొట్టింది. ఈ కాన్ఫిడెన్స్తో జనవరి 9న దాదాపు 3 గంటల 15 నిమిషాలతో బరిలో దిగుతున్నాడు రాజాసాబ్.
మరి ప్రభాస్ ఏం చేస్తారో చూడాలిక. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.